దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. దేవుని పరిశుద్ధాత్మ చెబుతున్న మాట సహోదరుడా, ఓ దైవజనుడా, ఓ దేవుని కొరకు ధనము సమకూర్చుకున్నవాడా, దేవుని రాజ్యం యొక్క అనుభవంలో ఉన్నవారులారా, విశ్వాసం అనే ధనము సమకూర్చుకునండి. దేవుని ఇంటిలో ఉన్న ధనం ఏంటి? విశ్వాసం అనే ధనం. ఇదిగో ప్రతి విషయంలో నా ప్రభు, నా క్రీస్తు నాకు తోడుగా ఉన్నాడు. నా ప్రతి అవసరత నా క్రీస్తులో నుంచి నాకు తీర్చబడుతుంది. ఇదే సహోదరులారా, విశ్వాసం అనే ధనం ఇదే. ఓ దైవజనులారా, మీరు ఒకవేళ ఈ అనుభవంలో ఉంటే మీరు విశ్వాసం అనే ధనము సమకూర్చుకోండి. ఎందుకు తెలుసా? ఒకవేళ మీకు తెలియకుండా ఈ ధనం అనే ఖడ్గము గొడ్డలు తీసుకుని మీకు మీరు నరుక్కుని ఈ యొక్క భూమిలో నాశనం అయిపోతారేమో అని మీతో నేను హెచ్చరిస్తున్నా. ఎంతో మంది నరుక్కుని మన కళ్ళ ముందు వారి విశ్వాసాన్ని పాడు చేసుకుంటున్నారు. సహోదరులారా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది విశ్వాసమే కాదు, గొప్ప గొప్ప పాస్టర్లు, గొప్ప గొప్ప సంఘాలని చెప్పుచున్న వారు కూడా ఈ రోజున సమస్త ధనాపేక్ష ప్రతి విధమైన కీడులకు, నాశనములకు తీసుకెళ్లి అనేకమైన విశ్వాసులు మరణానికి కారణమవుతున్నది. ఎందరో విశ్వాసులు, ఎన్నో సంఘాలు ఈ డబ్బు కోసము తన్నుకుంటున్నారు. సహోదరులారా, నేను వెళ్ళే మార్గంలో ప్రభు మా కరుణ ముందు పెడుతున్నాడు. ఇవన్నీ ఈ ప్రమాదము